దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసమున జీవించుచున్నాను. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన యేసు ప్రభా, మా ముందుంచిన వాక్య భాగం కొరకై వందనాలు. వాక్య భాగము ద్వారా నాతో మీరు మాట్లాడండి. నీ దాసుని మరుగుపరచండి. అనేక హృదయాలకి ఆశీర్వాదకరంగా ఉండగలిగినట్లు సహాయం చేయండి. ఈ భ్రష్ట పాపిష్టి లోకంలో బ్రతుకుతూ ఉన్నాం తండ్రి. మనుషుల హృదయాలు భయంకరమైనటువంటి భ్రష్టత్వం చేత పట్టబడతా ఉన్నాయి. అనేక రకాల వార్తలు వింటున్నప్పుడు నాయన మా హృదయాలే ద్రవించిపోతూ ఉన్నాయి. ఇంతటి భయంకరమైన లోకంలో అనగా ప్రభా, సాతానుడు మనుషుల్ని పట్టి పీడిస్తున్నటువంటి లోకంలో సాతానుడు హృదయాల్ని నాయన జయించేస్తున్నాడు. నాయన ఇటువంటి లోకంలో బ్రతుకుతూ ఉన్నాం, వశపరుచుకుంటా ఉన్నాడు. హృదయాలు మనస్సుల్ని వశపరుచుకుని వాడి వశంలోకి మనుషుల్ని లాక్కెళ్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మీ కృప మాకు దొరికింది గనుక వందనాలు. మీ కనికరం మాకు దొరికింది గనుక స్తోత్రాలు. మీ ప్రేమ మాకు దొరికింది గనుక వందనాలు. మీ ప్రేమకి మమ్మలను బద్దులుగా చేసినందుకు స్తోత్రాలు నాయన. ప్రపంచంలో 805 కోట్ల మంది ప్రజానీకం ఉంటుండగా ఇంతమంది ప్రజల్లో మమ్మల్ని ఎన్నుకోవడానికి మాలో ఏ యొక్క యోగ్యత అర్హత లేదు. అయినా కూడా మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు. మీకు స్తోత్రాలు నాయన. రుణపడ్డాం నాయన. మీకు ఎంతైనా మా రుణాన్ని తీర్చుకోలేం, అంత రుణపడిపోయి ఉన్నాం. మీ ప్రేమ మమ్మల్ని వెతికింది, మమ్మల్ని కనుగొంది, మమ్మల్ని విడిపించింది. మీ యొక్క రక్తము చేత కడిగి పరిశుద్ధుల సంఖ్యలో నీతిమంతుల పట్టీలో చేర్చబడ్డానికి మీ కృప చూపినందుకై వందనాలు ప్రభువా. మీ నీతి మా మీద ఆరోపింపజేశారు గనుక మేము మా నీతి కాదు కానీ మీ నీతిని కలిగి ఉన్నాం. అందుకే ఈ దినాన ఈ లోకంలో బ్రతకగలుగుతున్నాము నాయన. మీ నీతిని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించుమని, కుడికిని ఏర్పాటు చేసుకునే కుటుంబాన్ని మీరు ఆశీర్వదించుమని గాయపడిన చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుతో మనం సిలువ వేయబడినటువంటి అనుభవం మనకి చాలా అవసరం. యేసు ప్రభుని ఎప్పుడైతే మనం అంగీకరించామో, యేసు ప్రభు ప్రేమ ఎప్పుడైతే మనల్ని కనుగొనదో, యేసు ప్రభు యొక్క ప్రేమకి ఎప్పుడైతే మనము బద్దులమయ్యామో అప్పుడే మనము యేసు ప్రభుతో సిలువ వేయబడిపోయి ఉన్నాం. నిజమే. ఎందుకనగా ఇదివరకు లోకాశలతో బ్రతికే వాళ్ళం, లోక సంబంధమైనటువంటి వ్యసనాలతో బ్రతికే వాళ్ళం. లోక సంబంధమైన వ్యసనాల నుంచి దేవుడు విడిపించాడు. లోక సంబంధమైన మనస్సు నుంచి విడిపించాడు. సాతానుడు భయంకరంగా ఈ లోకంలో మనుషుల్ని వశపరుచుకున్నాడు. మనుషుల యొక్క హృదయాలు, మనుషుల యొక్క మనస్సుల్ని సాతానుడు వశపరుచుకుంటున్నాడు. అందుకే సాతానుడు పుట్టించేటటువంటి ఆలోచనల చేత చాలామంది పతనమైపోతున్నారు. వాళ్ళ బ్రతుకులు నాశనం అయిపోతున్నాయి. మన ఈ మధ్య కాలంలోనే 7 సంవత్సరాల వయసు కలిగినటువంటి చిన్న బిడ్డని అపహరించి తీసుకుని వెళ్ళి అత్యాచారం చేసి ఒక డ్రమ్ము నీళ్ళలో ముంచేసి చంపేశాడు ఒక అతను. కానీ చివరికి అతను కూడా ఒక చెరువులో పడిపోయి ఊపిరాడక చచ్చిపోయాడు. ఈ మధ్య కాలంలో జరిగింది. ఎంత భయంకరమైతే సాతానుడు వాళ్ళ హృదయాలని వశపరుచుకుంటున్నాడు, వాళ్ళ తలంపుల్ని వశపరుచుకుంటున్నాడు. అందుచేత
సాతానుడు వాళ్ళ హృదయాల్లో పుట్టించే ఆలోచన చేత నడిపించబడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక వ్యక్తి గురించి మాట్లాడిన మాట మనకు తెలుసు. వాడు పుట్టకుండా ఉంటే వానికి మేలు. ఎంత భయంకరమైన మాట! ఇది నిజంగా చాలామంది తల్లులు తండ్రులు అంటూ ఉంటారు పిల్లల్ని, అసలు నిన్ను ఎందుకు కన్నాను రా బాబు, నిన్ను కనకుండా ఉన్నా బాగున్నే అనుకునే తల్లులు, అనుకునే పరిస్థితులు వచ్చినటువంటి తల్లులు లేకపోలేదు, తండ్రులు లేకపోలేదు. బిడ్డల్ని కన్నందుకు తల్లిదండ్రులు ఆవేదన చెందినటువంటి సందర్భాలు దినాలు లేకపోలేదు. అయితే ఇక్కడ ఒక వ్యక్తిని గురించి యేసుక్రీస్తు ప్రభువులు మాట్లాడుతూ మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 24వ వచనంలో మనిషి కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాడు కానీ ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టకుండా ఉంటే వానికి మేలు, వాడు పుట్టకుండా ఉంటే వాడికి మేలు అంట. అసలు బైబిల్ గ్రంథంలో నేను చదివినప్పుడు వాడు పుట్టకుండా ఉంటే మేలు అనే మాట ఈ ఒక్కని గురించే నేను చూశాను. కానీ చాలామంది మరి మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది వ్యక్తుల గురించి రాయబడింది, కానీ ఈ వ్యక్తి గురించి మాత్రం వాడు పుట్టకుండా ఉంటే వాడికి మేలు. ఎంత లోతైన మాట ఈ మాట చూడండి. అసలు వాడు ఎందుకు పుట్టాడు, వాడు పుట్టకుండా ఉంటే వాడికే మేలు అనే మాట ఎంత లోతైన మాట. ఈ దినాల్లో కూడా చాలామంది ఇటువంటి పరిస్థితుల్లోనే బ్రతుకుతూ ఉన్నారు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభుని అప్పగించారు, కానీ ఈనాడు క్రైస్తవులు కూడా మనం గమనించినట్లయితే క్రైస్తవులు సిలువకు శత్రువులుగా బ్రతుకుతూ ఉన్నారని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గురించి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. చాలామంది క్రీస్తు శిలువకు శత్రువులుగా బ్రతుకుతున్నారంట. మనము యేసు ప్రభు శిలువకి మిత్రులమా శత్రువులమా? శత్రువులుగా బ్రతుకుతున్నామంటే క్రీస్తుని ఎరగనట్లుగా బ్రతకడం, క్రీస్తుని ఎరగనట్లుగా జీవించటం, ఇంకనూ ఈ లోక సంబంధమైన ఆశలతో బ్రతకడం, ఇంకనూ ఈ లోక సంబంధమైన వ్యసనాలతో బ్రతకడం, ఇంకనూ ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో బ్రతకడం. మనం అసలు క్రీస్తుతో కూడా సిలువ వేయబడితే ఇంక ఈ లోకంతో మనకి లోక సంబంధమైన ఆశలతో మనకు సంబంధం లేదు. లోక సంబంధమైనటువంటి జీవనంతో, ఈ శరీర సంబంధమైనటువంటి జీవనంతో ఇక మనకే సంబంధం కూడా ఉండనే ఉండదు. యేసు ప్రభుతో కూడా సిలువ వేయబడినట్లయితే. నేను అడుగుతున్నాను, చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ ప్రార్థన దేవుని దగ్గరికి, దేవుని పాదాల దగ్గరికి చేరుతుందా? ఎందుకంటే ఒక ఉత్తరం రాస్తాం, మనం అడ్రస్ రాస్తాం, దాని మీద ఆ అడ్రస్ రాసినప్పుడు ఆ అడ్రస్ మనం అనుకుంటాం ఖచ్చితంగా ఈ ఉత్తరం వాళ్ళ దగ్గరికి చేరుతుంది. అయితే చేరుతుంది అని మనం నమ్ముతున్నాం. చేరినట్లు మనకు రుజువు ఏంటంటే మనకు వాళ్ళ దగ్గర నుంచి తిరిగి జవాబు వస్తే మన ఉత్తరం వాళ్ళ దగ్గరికి చేరినట్లే. మనం వాళ్ళ దగ్గర నుంచి మనకి జవాబు రాకుండా మనం ఎన్ని ఉత్తరాలు రాసినా సరే, ఎన్ని ఉత్తరాలు రాసినా కూడా ఆ ఉత్తరాలన్నీ వృధా అయిపోతాయి. ప్రియ దేవుని పిల్లారా, ఒక ఆయనకి అమెరికా వెళ్ళాలనేటటువంటి కోరిక ఉండేదంట, ఆశ ఉండేది. అయితే ఆయన ఒకరోజు ఒక ఉత్తరం రాశాడు, అమెరికన్ ప్రెసిడెంట్కి ఒక ఉత్తరం రాశాడు. అమెరికన్ ప్రెసిడెంట్ అడ్రస్ ఏం రాశాడంటే అమెరికా అధ్యక్షుడు, ప్రెసిడెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అంతే అడ్రస్, ఇంకేం లేదు. ఉత్తరం రాసేసి వేసేసాడు, ప్రెసిడెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని రాసేసి టపాల పడేశాడు. అందులో ఏమని రాశాడంటే, నేను మీ అమెరికా దేశం రావాలని నాకు చాలా ఆశగా ఉంది, నేను ఒక పాస్టర్ గారిని అని రాశాడంట. నేను ఒక పాస్టర్ గారిని చక్కటి వాక్య పరిచయం చేస్తాను, మీ అమెరికా దేశంలో సంఘాల్లో వాక్యం చెప్పాలనే ఆశ నాకుంది అని రాశాడంట. ఈ ఉత్తరాలు అక్కడ అమెరికా అధ్యక్షుని యొక్క వాషింగ్టన్లో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద ఒక బుట్ట ఉంటుంది, ఆ బుట్టలో ఈ ఉత్తరాలన్నీ వేస్తారంట. ఉత్తరాలన్నీ వేసినప్పుడు ఎప్పుడో అమెరికా అధ్యక్షుడికి తలంపు పుడితే అప్పుడు అందులో నుంచి, ఆ బుట్టలో నుంచి
ఏదో ఒక ఉత్తరం తీసి చదువుతాడంట కాకతాళీయంగా. అలాగే ఏం చేశాడంటే ఈయన కాకతాళీయంగా ఆ చేతి బుట్టలో చేయబెట్టి ఉత్తరం తీయగానే ఆ ఉత్తరం ఎవరిదంటే మన భారతదేశం నుంచి ఒక పాస్టర్ గారు రాసినటువంటి ఉత్తరం ఆయన చేతికి వచ్చింది. ఇంక మిగతా ఉత్తరాలన్నీ అవతల పడేస్తాడు. ఈ మిగతా ఉత్తరాలన్నీ కూడా చెత్త కుప్పలోకి వెళ్ళిపోతాయి. ఈ ఉత్తరం మాత్రం తీయగానే అందులో నేను పాస్టర్ గారిని చక్కటి వాక్య పరిచర్య చేయగలను, మీ దేశం వచ్చి నేను వాక్య పరిచర్య చేయాలని ఆశ నాకుంది అనేటటువంటి ఉత్తరాన్ని చూసి వెంటనే ఆయన పిఏతో చెప్పాడంట, ఈ పాస్టర్ గారు ఎవరో చూసి భారతదేశం నుంచి, ఇండియా నుంచి మన అమెరికా రావడానికి ఆయనకు కావాల్సిన ఏర్పాట్లు చేయండి. అంతేకాకుండా మన అమెరికా దేశంలో ఉన్న పెద్ద పెద్ద చర్చిల్లో అందరికీ కూడా ఈ సందేశాన్ని పంపించి ఆయన మరి మన అమెరికా దేశంలో కొన్ని చర్చల్లో వాక్యం చెప్పడానికి ఉపయోగించుకోమనండి అని ఒక చిన్న మాట చెప్పేసేసి ఆ పిఏకి చెప్పాడు. వెంటనే భారతదేశం అప్పటికి మన భారతదేశంలో ఇందిరాగాంధీ గారు పరిపాలన చేస్తూ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆమెకి మెసేజ్ వచ్చింది, వెంటనే ఫోన్ కాల్ వచ్చింది, పలానా పాస్టర్ గారు పలానా ఊరు, ఆయన్ని అర్జెంటుగా అమెరికా దేశం పంపించండి. అసలు పాస్పోర్టు లేదు, వీసా లేదు, ఏమీ లేదు. నిమిషాల మీద పాస్పోర్ట్ తయారైపోయింది, నిమిషాల మీద వీసా తయారైపోయింది. ఆయనకి కావలసినటువంటి సూట్లు బూట్లు అన్నీ కూడా ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు. ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్, అమెరికా అధ్యక్షుడే ఈ మాట చెప్పినప్పుడు ఇంక వెంటనే అతనికి కావలసిన అన్నీ ఏర్పాటు చేసేసారు. ఏర్పాటు చేసి అమెరికా దేశం వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ అమెరికా దేశంలో కొన్ని చర్చల్లో ఈయన యొక్క ప్రసంగాలు అక్కడ వాళ్ళు వాడుకున్నారు, చక్కగా వాక్య పరిచయం చేశాడు. ఈలోగానే మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా అని అడిగాడంట. నాకు అకౌంట్ అనేది ఏం లేదని. వెంటనే వాళ్ళు స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయటం, అది కూడా ఫారెన్ ఫండ్స్ వచ్చేటటువంటి FCNR అకౌంట్ ఓపెన్ చేసేసారంట. ఇంకా ఆయన భారతదేశం రాకముందే ఆయన అకౌంట్లోకి కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వచ్చి ఆయన అకౌంట్లో పడిపోయినాయి అంట. ఒక్క ఉత్తరంకి ఇచ్చిన జవాబు చూసారా ఎంత ప్రభావం కలదో. ఒక్క ఉత్తరం అమెరికా అధ్యక్షుడికి. అలాగని రేపటి నుంచి మీరందరూ అమెరికా అధ్యక్షుడికి ఉత్తరాలు రాయకండే, మీ ఉత్తరాలు చెత్త బుట్టలోకి వెళ్తాయి కానీ ఆయన చేతికేమి వెళ్ళవు. కనుక ఆ రోజున ఆ యొక్క పాస్టర్ గారి ఉత్తరం అమెరికా అధ్యక్షుడి చేతిలో వెళ్ళటం అది ఎంత గొప్ప విషయమో చూడండి. మరి ఒక్క ఉత్తరం అమెరికా అధ్యక్షుడి చేతిలోకి వెళ్ళినప్పుడే ఇంత గొప్ప కార్యం జరిగితే మరి మనం ప్రార్థన చేసే ప్రార్థన అనే ఉత్తరం మన యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళుతుందా? మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన క్రియలు, మన నడవడిక, వీటన్నిటిని బట్టి మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుందా లేదా అనేది తెలుస్తుంది. మన ఇష్టం వచ్చినట్లుగా మన ఆలోచన ప్రకారం నడుచుకుంటా, మన ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తా, మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తా మనం ప్రార్థన చేస్తే మన ఇష్టం వచ్చినట్టు ప్రార్థన దేవుని పాదాల దగ్గరికి వెళ్ళదు. యేసు ప్రభు చెప్పారు కదా, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పారు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వాళ్ళు క్రీస్తుకి శత్రువులు కాదు కానీ క్రీస్తుకి మిత్రులుగా బ్రతుకుతారు. మన ఆలోచన ప్రకారం నడుచుకునే వాళ్ళు శత్రువులే కానీ మిత్రులు గారు. మనకిష్టం వచ్చిన ప్రవర్తన, ఆ ప్రవర్తన ప్రకారం నడుచుకునే వాళ్ళు దేవునికి మిత్రులు ఎవరు, శత్రువులుగానే ఉంటారు. మన ఇష్టం వచ్చినటువంటి జీవితం కాదు కావాల్సింది. మనకు నచ్చిన జీవితం మనం జీవిస్తా, మనకి ఇష్టమైనటువంటి జీవితం జీవిస్తా, మన ప్రవర్తన మనకిష్టమైనట్లుగా ఉన్నప్పుడు, మనం అనుకున్నట్లుగా ఉన్నప్పుడు అది దేవునికి మిత్రులుగా ఉండే ప్రవర్తన కాదు, మిత్రులుగా ఉండే జీవితం కాదు. ప్రియ దేవుని పిల్లలారా, నా అనుభవంలో నాకు ఇష్టమైనట్లుగా జీవించటానికి పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభు ఒప్పుకోలేదు. నాకు ఇష్టమైనట్లు కాదు, ఆయనకి ఇష్టమైనట్లుగా జీవించటానికి, ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం జీవించటానికి ఆయన నన్ను పిలిచాడు. ఆయన పిలిచిన పిలుపు ఎటువంటిదంటే నా ఇష్టం కాదు, ఆయన ఇష్టమే. అందుకే యేసు ప్రభు కూడా అదే ప్రార్థన చేశారు, తండ్రి నా ఇష్టం కాదు కానీ నీ చిత్తమే సిద్ధించుగాక. ఎంతమంది జీవితాల్లో
దేవుని ఇష్టం జరుగుతుంది. నేను ఒకే మాట చెప్తాను, నిజంగా దేవుని ఇష్టమే కానీ జరిగితే నువ్వు దేవుని కొరకు జీవిస్తావు, దేవుని కొరకు శ్రమ పడతావు, యేసు ప్రభు కొరకు ఒక గొప్ప సేవకునిగా మారుతావు. ఇదొక్కటే గుర్తు, ఇదొక్కటే రుజువు. దేవుని సేవకులుగా మారతారు దేవునికి ఇష్టమైనట్లుగా జీవించేవాడు ఎవరైనా సరే. దేవునికి ఇష్టమైనట్లుగా జీవించాలనుకున్న వాడు ఎవరైనా సరే దేవుని సేవకులుగానే మారతారు. విశ్వాసులుగా ఉండరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అంతరంగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులుగా ఉండడానికి ఒప్పుకోడు. ఆయన విశ్వాసులుగా బ్రతకడానికి ఒప్పుకోడు. ఈ లోక సంబంధమైన ఇహ సంబంధమైన ఆశలతో బ్రతకడానికి ఒప్పుకోడు ఆయన. ఏమో, అది నా అనుభవం. నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకిచ్చిన అనుభవం అటువంటిది, నాకు నేర్పిన అనుభవం అటువంటిది, నన్ను నడిపిన అనుభవం అటువంటిది. ప్రభు నాకిష్టమైనట్లుగా జీవించడానికి ఆయన ఇష్టపడలేదు. నేను ఎప్పుడు కూడా స్వార్థికుడిగా ఉండాలనుకున్నాను, కానీ ప్రభు అన్నారు, నువ్వు స్వార్థికుడిగా కాదు సేవకుడిగా ఉండాలన్నారు. సంఘాన్ని స్థాపించమని చెప్పారు ప్రభు. నేను అనుకున్నాను స్వార్థికుడిగా అయితే ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయి వాడు పిలిచిన దగ్గర కల్లా వెళ్ళి వాక్యం చెప్పేసి అక్కడతో నా బాధ్యత అయిపోయిందని దులిపేసుకుని వచ్చేద్దాం అనుకున్నాను. కానీ దేవుడు అన్నాడు సేవ చేయమని చెప్పాడు. ఎక్కడ సేవ చేయాలో చెప్పాడు, ఏ విధంగా సేవ చేయాలో చెప్పాడు. ఆనాడు నోవాకి చితిసారకపు మ్రానుతో ఎలాగైతే నోవాకు ఓడ కట్టమని చెప్పాడో, అలాగే చితిసారకపు మ్రాను అంటే చరస్థిరాస్తులను అమ్మి దేవుని కొరకు ఆ గొప్ప రక్షణ ఓడనేది కట్టాల్సిన అవసరం ఉంది. అందుకే మందిరం కట్టబడ్డానికి మాకున్నదంతా కూడా దేవుని దగ్గర మా కష్టార్జితం, మా యొక్క చెమటే రక్తంగా మరి ప్రభు కొరకు మేము పెట్టినటువంటి అనుభవం మాకుంది. ఈ మాట చెప్పగలం ధైర్యంగా. ఈ మాట ఎందుకంటే నా అనుభవంలో దేవుని యొక్క మందిర నిర్మాణ విషయంలో మాకున్నదంతా అక్కడ పెట్టాం, మేము కలిగిందంతా అక్కడ పెట్టాం. ఆర్థికంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, ఏదైనా సరే కూడా దేవుని పరిచర్య కొరకు వెనుక ఆడినటువంటి జీవితంతో ముందుకొచ్చి దేవుని దగ్గర పెట్టాం. అనేక రకాలుగా పరీక్షించబడ్డాం, మేము అనేక రకాలుగా తరమబడ్డాం, అనేక రకాలుగా మానసికంగా కొట్టబడ్డాం. కొన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాం, భయంతో గడిపిన దినాలు కూడా ఉన్నాయి, నిద్రలేని రాత్రులు గడిపిన దినాలు ఉన్నాయి, ఆహారం సహించినటువంటి రోజులు కూడా గడిపాం. ఇదే యేసు ప్రభువుతో కూడా సిలువ వేయబడిన అనుభవం అంటే. మరి నీ జీవితంలో ఏదో సిలువ ధ్యానం ఈ 4 రోజులు ఏడుస్తూ ప్రభువా నువ్వు నా కోసం శ్రమ పడ్డావా, నా కోసం ప్రాణం పెట్టావా, నా కోసం అని ఏదో 4 కన్నీటి బొట్లు కార్చినంత మాత్రాన నువ్వు యేసు ప్రభుతో సిలువ వేయబడినట్లు కాదు. ఈ జీవితం అంతా ప్రభు కొరకు అప్పగించుకుంటేనే, ఆ తీర్మానం చేసుకుంటే, ఒకవేళ నీ జీవితంలో నిజంగా ప్రభువా నా జీవితంలో నీ చిత్తమే జరగాలని నేను సమర్పించుకున్నాను, నీ పరిచర్య చేస్తాను, నీ సేవ చేస్తాను అని సమర్పించుకున్నట్లయితే ప్రతి సమయమందు కూడా దేవుని మాటకి లోబడాల్సిన అవసరం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రైస్తవ మార్గము లేక దేవునిని అనుసరించుట, యేసుక్రీస్తు ప్రభుని వెంబడించుట అనేది ఎటువంటిదంటే పూలబాట కాదు, అది రాళ్ల దారి. నడవలేని రాళ్ల దారిలో యేసు ప్రభు నడిపించారు. ఆ రాళ్ల దారిలో ప్రభు నడిచారు. చాలామంది అంటారు మేము చాలా కష్టాలు పడ్డామండి. దేనికి పడ్డావు? ఆస్తులు సంపాదించుకోవడానికి పడ్డావా, లేకపోతే పరపతి పెంచుకోవడానికి పడ్డావా కష్టాలు, లేకపోతే దేని కొరకు నువ్వు కష్టాలు పడ్డావు? నీ యొక్క వ్యక్తిగత జీవితం కొరకు కష్టాలు పడ్డావా, లేక దేని కొరకు కష్టాలు పడ్డారు? చాలామంది అంటారు మేము చాలా కష్టాలు పడ్డాం. నిజమే కదా, పాపం వంట చేయటానికి కూడా పొద్దున్న లెగిస్తే ఎంత కష్టపడో వంటలు చేసుకుని ఆ తినదరక్క నాన్న దొర్లుతూ మంచం మీద నాన్న తిప్పలు పడుతున్నారు కదా, పాపం ఎంత కష్టం పడుతున్నారో. క్రైస్తవులు, విశ్వాసులు, బైబిల్ పట్టుకుని ప్రార్థన చేసేవాళ్ళు
తిన్నదరక్క వండుకొని తిన్నది ఆ తిన్నదరక్క తిప్పలు పడుతున్నారు పాపం. అదే వాళ్ళకి పెద్ద సిలువ. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుష్యుడు నువ్వేం విత్తుచున్నావో అదే పంటకు వస్తావు. జాగ్రత్త, మోసపోవద్దు. నీ హృదయం చేత మోసపోవద్దు. ఎందుకంటే హృదయము మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. సౌకర్యాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఇవాళ ఇక్కడ దేవుని వాక్యాన్ని విని దేవుని బిడ్డల్లాగా వేషం వేయటానికి నేర్పిస్తుంది. దేవుని బిడ్డల్లాగా యేసు ప్రభు తగ్గించుకున్నట్లుగా తగ్గించుకునే స్వభావం ఉందా? యేసు ప్రభు ఎలా ప్రార్థన చేశారండి? మోకాళ్ళుని ప్రార్థన చేశారు. మరి మీరెందుకు ప్రార్థనలో మోకాళ్ళు ఉండలేదు? అంటే వయసు పెద్ద అయిపోయినాడు గురించి వేరే విషయం అనుకోండి, అనారోగ్యంతో బాధపడేవాడు వేరే విషయం. కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళు ఎందుకు మోకరించరు? చదవండి, యేసు ప్రభు ఎలా ప్రార్థన చేశారు. ఆయన మనకు ఒక మాదిరి ఉంచారు కదా. ఆయన ప్రతిదీ మనకు ఒక మోడల్గా ఉంచారు. ఆయన మాదిరిగా మనకి మోకాళ్ళుని ప్రార్థన చేసినట్లుగా లూకా శుభవార్తలో 22వ అధ్యాయము 39వ వచనం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళి ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మీరు ప్రార్థన చేయడం చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మాట చెప్పండి, అందరి నోట్ల నుంచి రాదే. ఏం చేశారు యేసు ప్రభు? కాళ్ళు చేతులు బాగున్నాయిగా, కాళ్ళు పనిచేస్తున్నాయా, పని చేయట్లేదా? ప్రార్థన అంటే ముడుచుకుని కూర్చుంటారేంటి? యేసు ప్రభు ఏం మాదిరి చూపించారు? మోకాళ్ళని ప్రార్థన చేయమంటే సతికిన పడిపోతారే. జాగ్రత్త చెప్తున్నాను, వయసులో ఉన్నవాడు గాన యవనస్తులు మోకరించకపోతే తొందరగా జబ్బు అయిపోతారు, తొందరగా జబ్బులు పాలైపోతారు. నేను ఒక యవనస్తుడికి అలాగే చెప్తా ఉంటే నా మాట లెక్క పెట్టలేదు. ఇవాళ జబ్బు అయిపోయాడు మనిషి, జబ్బు మనిషి అయిపోయాడు. వయసు ఎంత తెలుసా? 40 సంవత్సరాలు, 42 సంవత్సరాలు జబ్బు అయిపోయాడు. జాగ్రత్త ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు కాళ్ళు చేతులు సవ్యంగా ఇచ్చినప్పుడు ఆయన ఎటువంటి మాదిరి చూపించారు? ఆయన సతికినబడి ఎందుకు ప్రార్థన చేయలేదు? ఆయన దేవుని కుమారుడైండి కూడా సతికినబడి ప్రార్థన చేయలేదు కదా. ప్రార్థనలో మోకాళ్ళు ఉంటుంది చేత కదా? ప్రార్థనలో మోకాళ్ళు ఉండరా? ఎంత సుఖాన్ని కోరుకుంటున్నారో యవనస్తులు చూడండి. యవనస్తుల గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే కాస్త పెద్ద వయసు ఉన్న వాళ్ళకి మోకాళ్ళు పట్లిస్తాయి. ఎందుకంటే వాడు మొదటి నుంచి మోకరించలేదు కాబట్టి ఇప్పుడు మోకాళ్ళు పట్లిచ్చేసినాయి. అందుకే ఈ మోకాళ్ళు పట్లిచ్చినాయి. ఎందుకు పట్లిచ్చినాయి? మోకరించే అలవాటు లేదుగా మనకి. అందుకే ఇప్పుడు మోకాళ్ళు పట్లిచ్చేసినాయి. మోకాళ్ళు వంగట్లేదు. ఫోన్లు పక్కన పెట్టాలి, వాక్యం వినాలి, వాక్యం మీద దృష్టి పెట్టాలి. ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభు పెట్టిన మాదిరి, చూపించిన మాదిరి, ఆయనకు ఒక వాడుకుండేది. సమాజ మందిరంలో ఆయన వాడుక చొప్పున ఏం చేసేవారు? మోకాళ్ళునే. సమాజ మందిరంలో వాడుక చొప్పున ఆయన వాక్యం చదివేవాడు. ఆయన వాక్యం చదవడానికి నిలబడినప్పుడు ఆయనకి యెషయా గ్రంథం ఇవ్వబడింది. ఆ యెషయా గ్రంథంలో ఆ వాక్యమే ఆయన జీవితంలో ఒక నెరవేర్పు. ప్రియ దేవుని పిల్లలారా, ఆయనకి వాక్యం చదివే వాడుకుంది, ప్రార్థన చేసే వాడుకుంది, బోధించే వాడుకుంది. మనకేం వాడుకుంది? సతికిన పడి కూర్చునే వాడుకుంది. యవనస్తులకు చెప్తా ఉన్నాను, శరీరాన్ని సుఖపెట్టడానికి కానీ ఇప్పటి నుంచే ప్రయత్నం చేశారా తొందరగా జబ్బులు పాలైపోతారు. నడుము వంగదు, మోకాళ్ళు వంగవు, పట్లు ఇచ్చేస్తాయి, కాళ్ళు పనిచేయవు. ఎంతోమందిని చూశాను నేను, అందుకే చెప్తున్నాను, మీకు హెచ్చరిక చేస్తున్నాను. ఎంతోమందిని చూశాను కాబట్టే క్రైస్తవ కుటుంబాల్లో మోకరించినటువంటి వాళ్ళు జబ్బు అయిపోయి మంచాన పడిన వాళ్ళు చూశాను నేను. యవనస్తులే, ముసలోడు కాదు.
నేను ఒక ఇంటికి వెళ్ళాను, ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి యవనస్తుడు, ఒక యవనస్తుడేమో బయటికి వెళ్ళిపోయాడు, ఇంకొక యవనస్తుడేమో ప్రార్థన చేస్తుంటే చక్కగా ధీమా కూర్చుని ఉన్నాడు. కొన్ని రోజులు పోయేసరికి ఆ యవనస్తుడు మంచాన జబ్బు పడిపోయి ఉన్నాడు. నేను అడిగాను, ఏంటి ఇలాగ అయిపోయాడు? ఇంత లావును అయిపోయి, ముఖం ఎంత అయిపోయి జబ్బు అయిపోయాడు. ఏంటి కుర్రవాడు యవనస్తుడు ఏంటి ఇలా జబ్బు అయిపోయాడు ఏంటి? కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయినాయి, చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు, కొన్ని రోజులకే చచ్చిపోయాడు. చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న యవనస్తులు జబ్బైపోవడానికి గల కారణం ఏంటంటే మోకాళ్ళ జీవితం వాళ్ళకి నేర్పకపోవటం వలన, వాళ్ళకి అలవాటు లేకపోవటం వలన. గుర్తుపెట్టుకోండి, యవనస్తులు ఎవరైనా సరే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేసే అనుభవం లేకపోతే జబ్బైపోయేటటువంటి ప్రమాదం ఉంది సుమా. నువ్వెంతటి వాడివి? యేసుక్రీస్తు ప్రభు కంటే గొప్పవాడివా? యేసు ప్రభు కంటే నువ్వేమన్నా పైనుండి దిగొచ్చావా? ఆయనే మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థన విధానాన్ని ఆయన చూపించినప్పుడు, ఆరోగ్యం ఉంటుండగా, బలం ఉంటుండగా, వయసు ఉంటుండగా మోకరించి ప్రార్థన చేసుకోవాలనేటటువంటి ఆలోచన లేకపోవటం, ఆ శరీరాన్ని లొంగదీగిపోవటం, ఇంకా క్రీస్తుతో సిలువేయబడటం ఏంటి? భక్తుడైన తోమా గారు మన భారతదేశం వచ్చినప్పుడు నేను మద్రాసు పట్టణం వెళ్ళాను. ఆ మద్రాసు పట్టణంలో తోమా గారు నివసించినటువంటి ప్రాంతాలకు వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ తోమా గారు ఒక ఆర్కిటెక్ట్. ఆయన ఒక రాయి మీద సిలువను చెక్కున్నాడు. ఆ సిలువను చెక్కుని ఆ సిలువ ఎదుట మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు. ఆయన ఒక గుహలోకి వెళ్ళి ఆ గుహలో మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు. భక్సింగ్ గారు ఆయన తన జీవితకాలం అంతా మోకరించి ప్రార్థన చేసరికి ఆ రాయి అరిగిపోయి గొయ్యిలు పడిపోయిందంట. అది భక్తులకున్నట్టు అనుభవాలు, భక్తులకున్న అనుభవాలు అయ్యి. భక్సింగ్ గారు మోకరిస్తే ఆ రాయి గొయ్యిలు పడిపోయిందంట. ప్రార్థన చేసి చేసి అదే స్థలంలో మోకరించేవాళ్ళంట, రాయి గొయ్యి పడిపోయిందంట. మన మోకాళ్ళు అరిగిపోతాయి అని అనుకుంటున్నారా? జాగ్రత్త, జబ్బు అయిపోయే ప్రమాదం ఉంది ముందే హెచ్చరిస్తున్నారు. వాళ్ళకైనా పని పాటలేదా? వాళ్ళకి తెలియదు అంటారా? చతికిలు పడి ప్రార్థన చేయటం వాళ్ళకి చేత కదా. తోమా భక్తుడు మన భారతదేశానికి వచ్చి ఆ సిలువ దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు. అందుకే మన భారతదేశం స్వార్థతో నింపబడింది. అందుకే మన భారతదేశానికి స్వార్థ వచ్చింది. నీ వలన పక్కన ఎవరికైనా సువార్త వెళ్తుందా? మోకరించి ప్రార్థన చేసే అలవాటు ఉంటే కదా సువార్త ఎవరికైనా వెళ్ళటానికి. మనం మన శరీరాన్ని సుఖపెట్టుకోవడం, సిలువేయటానికి ఇష్టపడమే. ఈ శరీరాన్ని సిలువేయడానికి ఇష్టపడం. ఈ శరీరం సుఖపెట్టడానికే, ఎంతసేపు సుఖపెట్టడానికే చూస్తూ ఉంటారు. ప్రియ దేవుని పిల్లలారా, నా అనుభవంలో చెప్తున్నాను. మీటింగులకు వెళ్ళాను. ఆ మీటింగులో పడుకోవడానికి నాకు కనీసంగా దుప్పటి కూడా లేదు. మీటింగ్ స్టేజీ కింద బరకం కప్పుకొని, ఆ బరకం వేసుకొని బరకం కప్పుకొని పడుకుంటే ఆ భయంకరమైన చలికి నేను బరకం కప్పుకోవాల్సి వచ్చింది. బరకం కప్పుకుంటే ఆ బరకంలో కప్పుకోకపోతే దోమలు పీకేస్తుంది, కప్పుకుంటే ఉక్కబోసేసి ఊపిరాడలేదు. ఇలాగ రాత్రులు గడిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీటింగుల కోసం, దేవుని సేవ కోసం, పరిచర్య కోసం. నువ్వు చెప్పగలవేమన్నా? ప్రభు కోసం నేను ఇలాగ ప్రయాసపడ్డానని చెప్పగలవా? ఈ ప్రాంతంలోనే ఒక ఆమె ఇక్కడ నుంచి రావులపాలెం నడిచేలేదట సువార్త చెప్పడానికి. ఇక్కడ నుంచి రావులపాలెం నడిచేలేదంట సువార్త చెప్పడానికి. ఎందుకంటే స్త్రీలు కాబట్టి మీకు చెప్తున్నాను. ఆటోలు ఏర్పాటు చేశారు కాబట్టి రాగలిగామండి. ఆటోలే కానీ ఏర్పాటు చేయకపోతే అంత దూరం మేమే నడుస్తామండి. ఇప్పటికే ముసిరిరకం వచ్చేసింది యవనస్తులకి. అందుకని మేము నడవలేదు. శరీరాన్ని సుఖపెట్టాలి. ఇదొక గాడిది. ఈ శరీరం ఒక
గాడిద, నీ గాడిద నువ్వు సుఖపెట్టకో. గాడిద ఎప్పుడు సుఖపడటానికే చూస్తుంది. ఒక గాడిదని కొనుక్కున్నాడంట ఒక ఉప్పు అమ్ముకునే వ్యాపారి. ఆ గాడిద మీద 2 ఉప్పు బస్తాలు వేసాడంట. వేసేసరికి ఆ వీధి అంతా తిరుగుతా గాడిదని తీసుకుని వెళ్తున్నాడు. ఆ వీధులన్నీ తిరుగుతా ఒక్కొక్క వీధిలో ఆ గాడిదని ఆపి ఆ ఉప్పు అమ్ముతా ఉండేవాడంట. సాయంత్రానికి కానీ ఆ ఉప్పు బస్తాలు ఖాళీ అయ్యే కావు. అయితే ఒక రోజంట ఈ గాడిద ఏం చేసిందంటే నీళ్లు తాగడానికైనా ఒక చెరువు దగ్గరికి వెళ్ళిందంట. ఈ ఉప్పు బస్తాలు బరువుతోటే వెళ్ళేసరికి ఆ గాడిద కంట కాలు జారి ఆ చెరువులో పడిపోయిందంట. చెరువులో పడిపోయేసరికి కాసేపు కొట్టుకుని మొత్తానికి గట్టెక్కేసరికి ఈ ఉప్పు అంతా నీళ్లలో కరిగిపోయిందంట. అప్పుడు చాలా తేలిగ్గా ఉందంట ఈ గాడిదకి. ఓహో అనుకుందంటే ఈ గాడిద, భలే సూత్రం దొరికింది నాకు. ఇక నుంచి నేనేం చేయాలి, నా యజమాని 2 బస్తాలు ఉప్పు నా వీపు మీద వేయగానే ఏం చేయాలి, చెరువులో పడిపోవాలి. చెరువులో పడిపోతే ఉప్పు అంతా కరిగిపోయి తేలికైపోతాను నేను. ఈ గాడిద, శరీరం అనే గాడిద ఇలాంటి ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఈ ఉప్పు వ్యాపారంట లాభం లేదు, దీన్ని అమ్మి పడేయాలని చెప్పేసి, ఎందుకంటే అది నాటకం వేస్తూ ఉంది కాబట్టి దీన్ని అమ్మేసేయాలని అమ్మేసేసాడంట. అమ్మేసేసరికి ఒక కట్టెల వ్యాపారి ఆ గాడిదని కొనుక్కున్నాడంట. కట్టెల వ్యాపారి కొనుక్కుని అడవిలోకి తీసుకెళ్ళి అడవిలో ఆ కట్టెలంట అన్ని నరికి ఆ కట్టెలు మూట కట్టి ఆ గాడిద మీద పెట్టాడంట. ఇప్పుడు ఆ గాడిద ఏం చేసిందంటే అనుకుందంట, ఇంతకు ముందు చెరువులో పడినప్పుడు మొత్తం తేలికైపోయాను కదా, ఇప్పుడు కూడా వెళ్ళిపోయి చెరువులో పడిపోదామని చెప్పి చెరువులో పడిందంట. చెరువులో పడితే ఆ కట్టెలేమైపోయినాయి, చెరువుకి బాగా నీళ్ళకి నాన్ని అంట. ఇది అనుకుంటుందంట ఇంకా బరువు తగ్గాలంటే ఇంకా 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 చెరువులోనే ఈదుతున్నట్లుగా నేను నటించాలని చెప్పి ఈదుతున్నట్లుగానే నటిస్తూ ఉందంట. ఈ కర్రలు బాగా నానిపోయి ఇది ఒడ్డుకు వచ్చేసరికి ఏమైందంట, కర్రలు ఇంకా బరువు ఎక్కిపోయినాయి. జాగ్రత్త, నీ బతుకుని దేవుడు బరువుగా మార్చేస్తాడు. ఒకవేళ నువ్వు సుఖపడడానికి సాకులు చెప్పుకుని, కోటానికి ఎందుకు రాలేదంటే సాకు, ప్రార్థనకి ఎందుకు రాలేదంటే సాకు. ఏం సాగది? క్రైస్తవ జీవితంలో సాకు అవకాశం లేదు. సాకు చెప్పడానికి అవకాశం లేదు, సాకు పొందడానికి అవకాశం లేదు. చాలామంది అంటుంటారు, ప్రార్థన ఎందుకు చేయలేదు, దానికి ఓ సాకు. ప్రార్థనకి ఎందుకు రాలేదు, దానికి ఓ సాకు. జాగ్రత్త, ఈ గాడిదలాగా ఒకవేళ నువ్వు గాన సౌఖ్యాన్ని సౌకర్యాన్ని కోరుకుంటున్నావా, ఇంకా నీ నెత్తి మీద భారం వస్తుంది, ఇంకా నీ జీవితంలో భారం వస్తుంది, ఇంకా నీ బ్రతుకు భారం అయిపోద్ది. ఆనాడు ఏడుస్తావు, వయసులో ఉన్నప్పుడు నేను నా శరీరాన్ని ప్రభు కొరకు నలగొట్టలేకపోయాను, ప్రభు కొరకు నలగొట్టడానికి బదులుగా ఈ శరీరాన్ని సుఖపెట్టారు. ఇవాళ జబ్బైపోయి మోకరించడానికి వీల్లేక చాచిన కాలు ముడుచుకోలేక ముడుచుకున్న కాలు చాచలేని పరిస్థితులు వస్తే అప్పుడు ఏడుస్తావు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, నటించకు దేవుని దగ్గర. శరీరాన్ని సుఖపెట్టడానికి ప్రయత్నం చేయకు. ఎంతగా సుఖపెడదామనుకుంటావో అంతగా కష్టాలు వస్తాయి. నాకు ఒక కుటుంబం తెలుసు. ఆ కుటుంబంలో 3 ఆడపిల్లలు. 3 ఆడపిల్లలో ఆ చిన్నపిల్ల ఆడపిల్ల, ఆ చిన్నపిల్ల అంటే చాలా గారాబం ఇంట్లో. ఆ తల్లికి చాలా గారాబం. ఏ పని చెప్పేది కాదు. పెద్ద అమ్మాయి చేయాలి, 2వ అమ్మాయి చేయాలి, 3వ అమ్మాయి మాత్రం ఏ పని చెప్పేవాడు కాదు. మీ పిల్లలను కూడా చాలా గారాబంగా పెంచుతుంటారు. ఏ పని చెప్పేది కాదు. కానీ ప్రియ దేవుని పిల్లలారా, 3కి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఈ చిన్నమ్మాయి భర్త తాగుబోతు, ఈ చిన్నమ్మాయి భర్త
కష్టపడిన డబ్బులన్నీ తాగుడికే ఖర్చు పెడతాడు. చివరికి జబ్బు అయిపోయాడు, చివరికి చనిపోయాడు. ఇప్పుడు ఆ చిన్నమ్మాయి తన పిల్లల్ని పోషించుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. కష్టపడి ఆ పిల్లల్ని పోషించుకుంది. ఇద్దరు పెద్దవాళ్ళు, వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి. పెద్ద అమ్మాయి కుటుంబం బాగుంది, రెండో అమ్మాయి కుటుంబం బాగానే ఉంది, మూడో అమ్మాయి కుటుంబమే కష్టాలు పాలైపోయింది. చిన్నప్పుడు చాలా గారాబం. ఇప్పుడు తల్లిదండ్రులు లేరు, ఇద్దరు చనిపోయారు. చివరికి భర్త చనిపోయాడు, ఇద్దరు ఆడపిల్లలు. జాగ్రత్త. నేనేం చెప్తున్నానంటే, సుఖపెట్టడానికి ప్రయత్నం చేయకండి. పిల్లలకి గారాబం నేర్పడానికి ప్రయత్నం చేయకండి. చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా నేర్పండి కష్టపడటం. వాళ్ళు కష్టపడటం మీరు నేర్పితే పెద్ద అయితే సుఖపడతారు. వాళ్ళు ఇప్పుడే ప్రభు సన్నిధిలో మోకాళ్ళుంటూ నేర్చుకోగలిగితే ప్రభుతో అనుబంధం కలిగి ఉంటారు, ప్రభుతో సిలువేయబడతారు. దేవుని కాపుదల వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మ దేవుని కాపుదల సన్నిధి వాళ్ళకు ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని కాపుదల వాళ్ళకు ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిండి వారిని రక్షించును. వాళ్ళకి భయభక్తులు నేర్పితే దేవుని దూత కావలిగా ఉండి వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. ఈ దినాల్లో ఎంతమంది పిల్లల్ని కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోతున్నారు తెలుసా? చిన్న చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసేస్తున్నారు. వాళ్ళని ఎంత భయంకరమైన పరిస్థితులకి వెళ్ళిపోతున్నారు. నేను ఎంత బాధపడుతుంటానో ఆ వార్తలు విన్నప్పుడు. ఎందుకంటే ఆ కన్న తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో వాళ్ళని పెంచుకుంటూ ఉంటే, కానీ వాళ్ళని పెంచుతున్నారు, కానీ నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం వలన, పిల్లల పట్ల శ్రద్ధ లేకపోవటం వలన ఆ పిల్లలు కిడ్నాప్ అయిపోయి చాలా భయంకరంగా వాళ్ళు చంపబడటం, వాళ్ళు మరి గాయపరచబడటం, బాధించబడటం నేను విన్నాను. ఆ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయిందంట, ఈ చేతులు ఎరగొట్టేసి కాళ్ళు ఎరగొట్టేసి అంట. ఎంత వేదనకరమైన విషయం అండి. ఆ రోడ్ల మీద అడుక్కోవడానికి పెట్టి వాళ్ళు అడుక్కున్న డబ్బులతో వీళ్ళు తీసుకుని వెళ్ళి బతుకుతూ ఉంటారంట, కష్టపడకుండా. ఎంత భయంకరంగా ఉంది లోకం. ఇటువంటి పరిస్థితుల్లో మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలా? మోకాళ్ళని దేవుని దగ్గర అడగాల, అక్కర్లేదా? సిలువేయబట్టం ఏంటి? యేసుక్రీస్తు ప్రభుతో కూడా సిలువేయబట్టం అంటే ఈ లోక సంబంధమైన ఆశలన్నీ చంపేసుకోవాలి, అది చచ్చిపోవాలి. అవి యేసుక్రీస్తు ప్రభుతో సిలువేయబడడం అంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసేశారు. ఇక దురాశలు ఇచ్చలు అన్నీ సిలువేసేశారని దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, కనుక ఈ శరీరాన్ని ప్రేమించటానికి, ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి ప్రయత్నం చేయకండి. ఈ శరీరాన్ని నలగొట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ శరీరం ప్రభు సన్నిధిలో నలగొట్టబడాలి. ఎలా నలగొట్టబడుతుందంటే మోకాళ్ళ మీద నలగొట్టండి. మోకాళ్ళ మీద, మోకాళ్ళు నలిపెక్కితే ముఖం దైవ వెలుగు చేత నింపబడుతుంది, తేటగా ఉంటుంది. ముఖం తెలుపు వస్తుంది, దైవ వెలుగు నింపబడుతుంది. ఏ ఒక్కరిని చూసినా వాళ్ళలో దైవత్వం కనపడటం లేదు, ఆ ముఖంలో దైవత్వం కనపడటం లేదు, దైవ లక్షణాలు కనపడటం లేదు, దైవత్వం వాళ్ళ ముఖంలో ఉట్టిపడడం లేదు. ఏమో నా చిన్నతనంలో చూసేవాడిని, ఎంతోమంది భక్తులను చూశాను, భక్తురాలు చూశాను. వాళ్ళని చూస్తేనే గడగడలాడిపోయేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ముఖాల్లో ఆ దైవ తేజస్సు కనబడతా ఉండేది, దైవత్వం కనపడేది. వాళ్ళని చూసినప్పుడు గడగడలాడిపోతూ ఉండేవాళ్ళు. ఇక్కడ ఎంతో భక్తి పరులాగా నటిస్తున్నారు, చాలామంది నటిస్తున్నారు. ఎవరి కొరకండి నటించేది? ఎవరికి కావాలి నీ నటన? ఎవరి కోసం నటిస్తున్నావు? భక్తి కలిగిన వాడే ప్రార్థనలో కూడా నటిస్తారు, వాక్యంలో నటిస్తారు.
భక్తి కలిగిన వారి వలె ముసుగేసుకుంటారు, భక్తి కలిగిన వారి వలె బైబిల్ పట్టుకుంటారు, భక్తి కలిగిన వారి వలె ప్రార్థన చేస్తారు. కానీ క్రీస్తుకి వాళ్ళకి సంబంధం ఉండదు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషాలు మీకు మీ దేవునికి మధ్య అడ్డంగా వచ్చేసాయి, మీ పాపములు ఆయన ముఖాన్ని మీకు మరుగుపరిచాయి కనుక ఆయన వింటలేదండి ప్రార్థన. మీ దోషాలు మీకు మీ దేవునికి మధ్య మొదట అది సరిచేయండి. మొదటగా అయ్యా ఏ దోషాలు నీకు నాకు మధ్య అడ్డుకొచ్చేసినాయో ఆ దోషాలను తీసివేయి ఆయన, ఆ పాపాలు తీసివేయి. మీకు ఆయనకి మధ్య మీ దోషములు అడ్డుగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖాన్ని. నేను చాలా సార్లు చాలా కూటాలను అడిగాను, యేసు ప్రభుని చూశారా అన్నాను. ఒక్కళ్ళ దగ్గర జవాబు లేదు. ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, యేసు ప్రభుని ఎప్పుడన్నా చూశారా మీరు? ఈ భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, విశ్వాస యాత్రలో ఇన్ని సంవత్సరాలు గడిచినాయి కదా, యేసు ప్రభుని ఎప్పుడన్నా చూశారా? ప్రార్థనలో యేసు ప్రభుని ఎప్పుడన్నా చూశారు? మీరు చూస్తే ఇలా ఉండరు, సేవకులు అయిపోతారు. మేరీ స్లెస్సర్కి దైవ దర్శనం కలిగింది, ఆఫ్రికా దేశంలో సువార్త చేయడానికి వెళ్ళిపోయింది. మనకొచ్చే దర్శనాలన్నీ కూడా ఇంట్లో నుంచి కదలకుండా సౌఖ్యంగా బతికే దర్శనాలే తప్ప క్రీస్తు కొరకు శ్రమపడే దర్శనాలు కనపడటంలా, క్రీస్తు కొరకు సిలువేయబడేటటువంటి దర్శనాలు కనపడడంలా. కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభువా నేనేమన్నా పాపం చేసుంటే క్షమించేసుకో అంట. పాపం చేసుంటే తెలీదా నీకు? 51వ కీర్తనలో 3వ వచనంలో తేటగా చెప్తా ఉన్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున అతిక్రమాలు తుడిచివేయి, నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగు, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు, నా అతిక్రమాలు నాకు. ఎక్కడ దేవుని సన్నిధిని, దేవునికి ఇష్టం లేని పని చేస్తున్నావో, దేవునికి ఇష్టం లేనటువంటి నడతలు, దేవునికి ఇష్టం లేనటువంటి స్థలాలు, దేవునికి ఇష్టం లేనటువంటి మాటలు, దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలు, ఇవన్నీ తెలుసు నీకు. నా అతిక్రమము నాకు తెలుసు. ఎవరితో ఎలా మాట్లాడుతున్నామో, దేవునికి ఇష్టం లేనటువంటి మాటలు మాట్లాడుతున్నామో అన్నీ తెలుసు. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నాయి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదురుగానే కనబడుతూ ఉంది. అయినా కూడా వీళ్ళు ప్రార్థన చేస్తారు, ప్రభువా నేనేమన్నా పాపం చేసుంటే నాయనా నీకు వ్యతిరేకంగా నాయనా. దొంగ ప్రార్థనలు, నాటక ప్రార్థనలు, ఇవన్నీ నాటక ప్రార్థనలు అండి. నీ మనస్సాక్షి చెప్పట్లేదా? నీ అంతరంగం బోధించట్లేదా? నీ అంతరంగం నీకు తెలియచేయట్లేదా? నేరస్థాపన చెప్పడం లేదా? ఒక యవనస్తుడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తుంటే స్టీల్ ప్లేట్లు కనబడుతున్నాయి. ఏంటి స్టీల్ ప్లేట్లు కనబడుతున్నాయి, నా మనసులోకి స్టీల్ ప్లేట్లు వస్తున్నాయి అని చెప్పి ప్రార్థన ఆపేశాడంట. మళ్ళా మరుసటి రోజు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ స్టీల్ ప్లేట్లే మనసులోకి వస్తున్నాయి, మనసులోకి గుర్తొచ్చేస్తున్నాయి. ఏంటి స్టీల్ ప్లేట్లు అనుకున్నాడు, ప్రార్థన మానేశాడు. మళ్ళీ 3వ రోజు ప్రార్థనకి మోకరించాడంట, ఏకాంత ప్రార్థన. 3 రోజులు కూడా ఏకాంత ప్రార్థనకి ప్రయత్నిస్తున్నాడంట. ఆ 3వ రోజు కూడా స్టీల్ ప్లేట్లే గుర్తొస్తున్నాయి అంట, కనబడుతున్నాయి. ఏంటి స్టీల్ ప్లేట్లను నిదానించి ఆలోచిస్తే, చదువుకునే రోజుల్లో హాస్టల్లో ఉన్నప్పుడు వార్డెన్ గారికి తెలియకుండా దొంగిలించిన స్టీల్ ప్లేట్లు మార్మల్స్ పొందిన తర్వాత మనసుకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంట. ప్రార్థన విడిచిపెట్టి స్టీల్ ప్లేట్లు కొనుక్కొని హాస్టల్కి వెళ్ళి వార్డెన్ గారి దగ్గర ముందు పెట్టి, అయ్యా నేను చాలా బుద్ధిమంతుడని మీరు నమ్మారు, ఈ హాస్టల్లో ఉన్న ఆ సరుకుల యొక్క బీరువా తాళాలు కూడా నాకు ఇచ్చారు, కానీ నేను ఈ హాస్టల్లో ఉన్న స్టీల్ ప్లేట్లు దొంగిలించుకుని ఇంటికి వెళ్ళిపోయానయ్యా, దొంగిలించుకుని తీసుకెళ్ళానయ్యా. ఇప్పుడు మోకరించి నేను మారుమనసు పొంది మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆ స్టీల్ ప్లేట్లే నాకు కనపడుతుంది, నీకేం కనపడలేదే?
నీకు అలాంటి ఏమి గుర్తురావు. ఎంత మంచి వ్యక్తివో, అసలు యేసు ప్రభు తర్వాత నువ్వేనేమో పరిశుద్ధురాలివి, పరిశుద్ధుడివి. అంత నాటకం ఆడేస్తున్నారు ఈ రోజుల్లో. జాగ్రత్త. సైతానుగాడు నీ హృదయాన్ని, నీ మనసుని వశపరుచుకుని నాటకం ఆడిస్తున్నాడు. జాగ్రత్త. క్రైస్తవ లోకాన్ని నాటకం ఆడిస్తున్నాడు. రేపటి రోజున సిలువను మోసినటువంటి వాళ్ళు, క్రీస్తుతో కూడా సిలువేయబడిన వాళ్ళే యేసుక్రీస్తు ప్రభు ఎదుట ఉంటారు. కానీ నటించిన నాటకం చేసే వాళ్ళందరూ ఉండరు. అక్కడ ఒక పెద్ద అగాధం ఉంది. అగాధంలో పడిపోతూ ఉంటారు. నటించొద్దు. ప్రభు మనకి కొన్ని మాదిరి చూపించాడు. ఆ మాదిరి ప్రకారంగా బ్రతకాలి. ఆయన ముఖం మీద ఉమ్మివేయబడ్డప్పుడు ఆయన ముఖాన్ని చెక్కుముక్కి రాతిలాగా చేసుకున్నాడు. ఇవాళ గట్టిగా ఒక విశ్వాసినిగాన గద్దిస్తే, ఈ చర్చి ఏంటండి, మాకు ఇంకొక చర్చి వీధి చివరనే పెట్టారు, మమ్మల్ని ఎన్నోసార్లు రమ్మన్నా కూడా మేము అక్కడికి వెళ్ళలేదు. నువ్వు చెప్పేది మాటలకి నువ్వు నన్ను గద్దించటం ఏంటి, నన్ను తిట్టడం ఏంటంటే? ఒక మాట అంటే పడమేమో, రోషం కలిగిన వాళ్ళమే. ఈ చర్చి కాకపోతే మాకు 33 చర్చిలు ఉన్నాయి. మేము ఎలుగానే మమ్మల్ని పిలిచి గౌరవించి మమ్మల్ని అందల మీద కూర్చోబెట్టే వాళ్ళు ఉన్నారు. ఈ లోకంలో అందల మీద కూర్చుంటామేమో, పరలోకంలో మాత్రం అందలం కాదు కదా, పాతాళమే ఉంటుంది. జాగ్రత్త. కనుకనే ప్రియ దేవుని బిడ్డ, మనస్సాక్షి అనే దేవుడు నీకు కొట్టించాడు. ఆ మనస్సాక్షి నీకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఆ మనస్సాక్షి నీకు బోధిస్తూ ఉంది. ప్రతి సందర్భంలో నీ మనస్సాక్షి నీ వెంటే వస్తూ ఉంది. ఆ మనస్సాక్షిని త్రోసివేసుకొని కొందరు ఓడ బద్దలైపోయిన వారి వలె చెడిపోయి ఉన్నారని తిమోతి పత్రికలో భక్తుడైన పౌలు అంటున్నాడు. తిమోతి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి. మొదటి అధ్యాయము 19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయంలో వాడ బద్దలైపోయిన వారు చెడిపోయి ఉన్నారు. వారిలో హుమేనును అలెగ్జాండరును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై సాతానికి అప్పగించేశాను. ఈ అలెగ్జాండర్ అనేటటువంటి వాడు పౌలుకి చాలా నష్టాన్ని కలుగజేశాడు. ఏం చేసేవాడంటే, ఆ రోమా అధికారుల దగ్గరికి వెళ్ళి పౌలు మీద సాడీలు చెప్తూ ఉండేవాడు అన్నమాట. కొంతమందికి పాస్టర్ గారి మీద సాడీలు చెప్పే అలవాటు ఉంటుంది. పాస్టర్ గారి మీద సాడీలు చెప్తారు, చెడ్డ మాటలు చెప్తారు. జాగ్రత్త. వాళ్ళు చెడిపోయిన వాళ్ళు, విశ్వాస విషయంలో చెడిపోయి వాడ బద్దలైపోయినటువంటి వాడు అన్నమాట వాళ్ళు. ఆ అలెగ్జాండర్ అనేవాడు పౌలు మీద రోమా సైనికులకి, రోమా అధికారులకి చెడ్డ సమాచారం తీసుకెళ్ళేవాడు. వాళ్ళ మీద కొండలు చెప్తూ ఉండేవాడు. అందుకే పౌలుకి చాలా శ్రమలు వచ్చాయి. ఆయన చాలా ఇబ్బందులు పడ్డానికి గల కారణం అదే. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సేవకుని గురించి ఏ సాక్ష్యం చెప్తున్నావు నువ్వు? నీకు నచ్చినట్టుగా బోధించాలా? నాకు చేత కాదు అది. నీకు ఇష్టమైనట్టుగా నిన్ను మెచ్చుకుంటూ బోధించాలా? నా వల్ల కాదు అది. దేవుడు నన్ను అందుకు పిలవలేదు. స్వార్థ ప్రకటించడానికి దేవుడు నన్ను పిలిచాడు. ప్రియ దేవుని పిల్లలారా, స్వార్థ ప్రకటించడానికి కొరింథీ పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, బాప్తిస్మిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకున్నట్లు వాక్చాతుర్యం లేకుండా స్వార్థ ప్రకటించుటకే ఆయన నన్ను పంపాడు. వాక్య చాతుర్యం లేకుండా స్వార్థ చెప్పటానికి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ వ్యర్థం కాకూడదు, అందుకు పంపించాడు ఆయన నన్ను. అందుకే ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా,
కనుక దేవుని బిడ్డగా ఉన్నట్లయితే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసేశారు. మనం చూసినట్లయితే క్రీస్తు యేసు సంబంధులు గలతీ పత్రిక 5:24, 5వ అధ్యాయం 24వ వచనం, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. నీ శరీరం యొక్క ఇచ్చలు, దురాశలు. ఈ మధ్యకాలంలో శరీరానికి సైతాన్ గాడు బాగా పెట్టినటువంటి ఒక సాధనం ఏంటంటే సెల్ ఫోన్. సెల్ ఫోన్ ఏం చూస్తావు సెల్ ఫోన్లో? 24 గంటలు, రోజులో 24 గంటల ఎక్కువ సమయం చాలామంది సెల్ ఫోన్తో గడుపుతూ ఉన్నారు. సైతానుడు యొక్క సాధనం అది. అది చిన్నపిల్లల చేతిలో, పెద్దోళ్ళ చేతిలో, అందరి చేతిలో సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ భక్తి జీవితాన్ని భ్రష్టత్వానికి తీసుకెళ్తుంది. జాగ్రత్త. నాకు ఉంది సెల్ ఫోన్, కానీ నా సెల్ ఫోన్ దేనికి ఉపయోగిస్తాను? ప్రార్థన చేయటానికి ఉపయోగిస్తాను. జూమ్లో ప్రార్థన చేయటానికి, జూమ్ మీటింగ్కి ఉపయోగిస్తాం. సెల్ ఫోన్ దేనికి ఉపయోగిస్తాం? దేవుని మాటలు చూడడానికి. అంతేగాని 24 గంటలు. అసలు ఈ రోజుల్లో యవ్వనస్తులు సెల్ ఫోన్ వాడకం విధానం చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అదేంటో ఇలాగంటారంతే. వాళ్ళు చూసేది ఏం చూస్తున్నారో మొత్తం మాయమైపోద్ది అంతే. ఎవరినైనా అమ్మ నీ సెల్ ఫోన్ ఒకసారి ఇట్టి అన్నాం అనుకోండి, ఎలాగంటారు. వాళ్ళు ఏం చూస్తున్నారో ఏం కనపడదు అందులో. అయ్యి బాబు ఎంత టాలెంటెడ్ అనుకున్నారు. అంత నైపుణ్యత ఆడపిల్లలో మగపిల్లలో కూడా ఉంటుంది. జాగ్రత్త. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మోసపోవద్దని చెప్తా ఉన్నాను. మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాం. మరొకసారి గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం మందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. ఒకసారి ఒక మీటింగ్లో మరి పాస్టర్ గారు నుంచుని వాక్యం చెప్తున్నాడు. భయంకరంగా దోమలు పీకేస్తున్నాయి. ఆయన దోమలు కొడతాయి అని చెప్పడానికి బదులుగా ఆయన భరతనాట్యం ఎలా పుట్టిందో నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాడు. మరి ఏం చేస్తాడు పాపం ఆయన? ఆ కాలుతో ఈ కాలుతో దోమలు తోలుకుంటున్నా కూడా ఆ దోమలు వదిలిపెట్టట్లా. అప్పుడు ఆయన చమత్కారంగా అన్నాడు, భరతనాట్యం ఎలా పుట్టిందో నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆ దోమలు అలా పీకినా ఆ పాస్టర్ గారు 4 గంటల వాక్యం చెప్పేవాడు. మనవాళ్ళు 40 నిమిషాల కంటే ఎక్కువ వినలేరు పాపం. ఇప్పుడు ఎలాగైపోయారంటే 40 నిమిషాల వాక్యం అనేసరికి అలిసిపోతున్నారు. జాగ్రత్త. రేపు దేవుని సముఖంలో ఎలా ఉండగలుగుతావు నువ్వు? దేవుని సన్నిధిలో రాత్రింబగళ్ళు అక్కడే ఉండాలి కదా. దివారాత్రులు ఆయన సన్నిధిలో గడపాలని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఇప్పుడే కొంత సమయమే దేవుని సన్నిధిలో ఉండలేనప్పుడు, వాక్యం వినలేనప్పుడు, ప్రార్థనలో ఉండలేనప్పుడు, అలిసిపోతున్నప్పుడు దేవుని రాజ్యంలో ఉండలేవు. ఒక పోలీస్ అధికారి చాలా నిజాయితీగా బ్రతికాడు. లంచాలు తీసుకోకుండా తన డ్యూటీ చాలా నిజాయితీగా నిర్వర్తించిన ఒక క్రైస్తవ పోలీస్ ఆఫీసర్. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయనకి సరైన మారు మనసు, రక్షణ అనుభవం లేదు. నిజాయితీగా ఉన్నాడు, తన విధులు చక్కగా నిర్వర్తించాడు. కానీ చనిపోయిన తర్వాత పాతాళానికి తీసుకొని పోబడ్డాడు. ఒక భక్తుడు ఆయన కొరకు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రభువా, చాలా నిజాయితీగా తన విధి నిర్వహణ చేసినటువంటి ఆ వ్యక్తిని పరలోకం తీసుకెళ్ళిన ఆయన అని ప్రార్థన చేస్తే ప్రభు అన్నారంట, ఆయన పరలోకం తీసుకెళ్ళిన ఉండడు పరలోకం. లేదు ప్రభు అని వాళ్ళు అనొద్దు ప్రభు, పరలోకం తీసుకెళ్ళి ప్రభు.
సరే ప్రభు అంట ఆయన యొక్క ప్రార్థన విని, ఆనాడు అబ్రహాం ప్రార్థన విని లోతును రక్షించినట్లుగా ఆయన ప్రార్థన విని అతన్ని తీసుకురావడానికి 2 దేవదూతలను పంపించాడంట. ఆ 2 దేవదూతలు పాతాళంలోకి వెళ్ళి ఆయన్ని తీసుకుని పరలోకానికి తీసుకురావడానికి వెళ్ళేసరికి ఆయన అంటే చాలా సంతోషపడ్డాడంట. ఆహా, దేవుడు నన్ను కనికరించి తన దూతలు పంపించి నన్ను పరలోకం తీసుకెళ్తున్నాడని ఆ చీకటి కలిగిన పాతాళ బెలంలో నుంచి బయటికి తీసుకుని వచ్చినప్పుడు పరలోకపు గుమ్మం దగ్గరికి తీసుకొచ్చారట. పరలోకపు గుమ్మం దగ్గరికి తీసుకురాగానే ప్రభు యొక్క సింహాసనం మీద నుంచి ఆ వెలుగు ఆ పరలోకపు గుమ్మం మీదకి వస్తూ ఉందంట. గుమ్మలోనికి వస్తుంది. ఆ గుమ్మలు అడుగు పెట్టగానే ఇలాగ చేయడ్డం పెట్టుకుని అడుగుతున్నాడంట, ఆ వెలుగేంటి అన్నాడంట. అది ప్రభు యొక్క సింహాసనం, ప్రభు ఆశీనులై ఉన్నారు, ప్రభులో నుంచి ఆ వెలుగు వస్తూ ఉంది. అప్పుడు ఇతను అన్నాడంట, బాబోయ్, ఆ వెలుగును నేను చూడలేను, నేను తట్టుకోలేకపోతున్నాను, ఆ వెలుగును చూడలేను, ఆ వెలుగును చూడలేను, ఆ వెలుగును తట్టుకోలేకపోతున్నాను అంటూనే వెనక్కి అడుగులు వేసి మరలా పాతాళంలో పడిపోయాడంట. ప్రభు చెప్పారంట, నేను చెప్పాను కదా, ఆ వ్యక్తి పరలోకంలో ఉండలేడు. రేపటి దినాన నీవు కూడా పరలోకంలో ఉండలేనటువంటి పరిస్థితిలో ఉంటే, నువ్వు క్రైస్తవుని కావచ్చు, నువ్వు రక్షణ పొందానని చెప్పుకోవచ్చు, కానీ క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన అనుభవం లేకపోతే రేపు పరలోకపు గుమ్మం దగ్గరకు వచ్చాక ఆ పరలోకంలో నుండి ప్రభు యొక్క కాంతిమయమైనటువంటి వెలుగును చూడలేక పాతాళంలోకి పడిపోయే ప్రమాదం ఉంది. ఆలోచించేయండి, ఆలోచించేయండి. ప్రభు కనికరించి పరలోకానికి తీసుకెళ్దాం అనుకున్నా, ఈ లోకంలో నీ భక్తి సరైంది కాకపోయినా, అది ప్రభువుకి అనుకూలంగా లేకపోయినా, సిలువను మోసేటటువంటి అనుభవం లేకపోయినా, క్రీస్తుతో సిలువేయబడినటువంటి బ్రతుకు లేకపోయినా, ఒకవేళ ఆయన నిన్ను కనికరించి పరలోకం తీసుకెళ్లాలనుకున్నా కూడా పరలోకంలో నిలబడలేవు. కారణం ఏంటంటే ఆ వెలుగును చూసి తట్టుకోలేవు. నీవు కూడా వెలుగై ఉంటేనే ఆ వెలుగు దగ్గరికి వెళ్ళగలవు. కనుక ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల అన్యోన్యమైన సహవాసం కలిగిన వారమై ఉంటాం. యోహాను పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిస్తే మనం అన్యోన్యమైన సహవాసం కలిగిన వారమై ఉంటాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా, ఆయనతో అన్యోన్యమైన సహవాసం ఉంటేనే. ఈ 40 రోజుల్లో ఇప్పటికే చాలామంది మానేసి ఉంటారు. ఈ 40 రోజులు అన్యోన్యమైన సహవాసం కూడా పోగొట్టుకుంటే, ఈ 40 రోజుల్లో కూడా కనీసంగా ప్రార్థన ఈ 40 రోజులు ఉంటుంది కనుక మానకుండా వెళ్ళాలనేటటువంటి ఆ మాత్రపు నిర్ణయం కూడా లేకపోతే, అన్యోన్యమైన సహవాసం లేకపోతే యేసు రక్తం ఎలా కడుగుతుంది, ప్రతి పాపం నుంచి మనం పవిత్రులుగా ఎలా చేస్తుంది? కనుక ప్రభు ఇచ్చిన అవకాశంగా భావించి మనసులో ఒక నిర్ణయం తీసుకొని కనీసంగా ఈ 40 రోజులు ప్రభుతో సహవాసం చేసి ఇంకా అధికమైన మెట్టులోకి ఎదిగి భవిష్యత్ అంతా కూడా ఆయనతో సహవాసం చేసే అనుభవంలోనికి వస్తాననేటటువంటి నిర్ణయం ఎంతైనా మంచి. నేను అంటున్నా, నీ లోకంలో నువ్వేం సంపాదించావో అవన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి, మట్టిలోకి వెళ్ళిపోతాయి. చివరికి నీ శరీరం కూడా మట్టిలోకి వెళ్ళిపోద్ది. నీలో నుంచి ఆత్మ బయటికి వస్తుంది. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలని నువ్వు నీ క్రియలను బట్టి నిర్ణయిస్తున్నావు. ఆలోచన చేయి. దేవుడి మాటలు మన వినికిళ్ళు దీవించు.